నమస్తే వాళ్ళ బాగుండారా? నేనైతే మస్తున్నా. ఈరోజు వార్తలు అయితే గరం ఉన్నాయి. అవన్నీ చెప్పుకునే ముందు మనం ముచ్చట స్టార్ట్ చేసేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ప్లాస్టిక్ వద్దు, స్వచ్ఛతే ముద్దు. సంచిలో తాబేళ్లు గమ్మతున్నారు దొంగలు. హైదరాబాదులో మరో దారుణం. ఆడపిల్ల బలి అవ్వడమే దీనికి కారణం. పిల్లల చేతిలో పుస్తకాలు కొనిపించిర్రు పెద్దసార్లు. వాళ్ళయ్య ఎన్ని రోజుల నుండి చెప్తున్నారో మనమైతే గింత కూడా వినం. అయితే ప్లాస్టిక్ వాడొద్దు, దీనివల్ల మన భూమి పాడవుతుందని చెప్పేసి పెద్దసార్లు ఎన్నో మాపట్ల చెప్తూనే వచ్చిర్రు. కానీ మనమా గింత కూడా పట్టించుకోలే. అయితే ఈ కథ మళ్ళీ పట్టుకున్నారు. ప్లాస్టిక్ వద్దు అని చెప్పేసి, స్వచ్ఛంగా ఉండాలా అని చెప్పేసి ఇగో ఈ కార్యం ముందు పెట్టుకున్నారు. ఇక మన వాళ్ళు చెప్పుకుంటానే పోతే చాలా సంగతులు ఉంటాయి. కానీ ప్లాస్టిక్ లేకుండా విశాఖపట్నాన్ని మళ్ళీ తీర్చిదిద్దాలని చూస్తున్నారంట విశాఖపట్నం కలెక్టరు మల్లికార్జున్ సారు. ఎన్నోసార్లు చేసినా అట్లాగే మళ్ళీ రిపీట్ చేస్తున్నారని చెప్పేసి ఈసారి మాత్రం స్ట్రిక్ట్గా ప్లాస్టిక్ లేని వాతావరణం చేయాలని చూస్తున్నారంట సారు. అయితే ఒక్కరినే చేస్తే జరగదని చెప్పేసి ప్రజలందరూ కలిస్తేనే ప్లాస్టిక్ లేని పట్టణంగా విశాఖపట్నం అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు ప్లాస్టిక్ లేని వాతావరణం చూడాలని చెప్పేసి ముందు పిలుపునిచ్చిండంట. అయితే మీ మనసు మంచిదే సారు, ఇట్లా ప్లాస్టిక్ లేకుండా చేస్తే చాలా మంచిది. మనకు వస్తున్న రోగాల్లో చాలా రోగాలు తగ్గుతాయి. మనం సంచిలో ఏం తీసుకోబోతాం ఉల్లా? ఏం తీసుకోబోతాం? కిరాణా షాప్ పోతే కిరాణా షాప్ నుంచి తెచ్చిన వస్తువులు పెట్టుకుంటాం. లేకపోతే ఏడికైనా పోయినామనుకో బట్టలు అవి ఇవి కొనుక్కుంటే అవి పెట్టుకొని పోతాం. కానీ గీడ గమ్మత్తుగా తాబేలను పెట్టుకొని పోయిర్రు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు గిట్ల పట్టుకున్నారు. ఎక్కడైనా కానీ సంచులలో ఏదన్నా వస్తువులు తీసుకుపోతాం, సరుకులు తీసుకుపోతాం. కానీ మా లక్కీగాడు చెప్పినట్టే ఈ కథ చూడబోతే ఇంకో లెక్కనే కొడుతుంది కదా. సాక్షాత్తు బతుకున్న తాబేళ్ళనే సంచులలో వేసుకొని మూట కట్టుకొని ఓ పాల వ్యాన్లు ఎక్కించుకొని లేస్ ప్యాకెట్ల మధ్యలో పెట్టిరంట ఇల్లు. అయితే ఎవరొక్కడో చెక్ పోస్ట్ దగ్గర శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అటవీ సిబ్బంది గస్తీ నిర్వహిస్తే జరిగింది ఏంటంటే, ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్కి మినీ వ్యాన్లు అంట లేస్ ప్యాకెట్ల మధ్యలో పెద్ద సంచులల్లో 36 సంచులల్లో దగ్గర 648 తాబేళ్ళని తరలిసుకుంటా దొరికిరు దొంగలు. ఇక దొరికిన వాళ్ళు దొరికిరు కానీ అన్ని బతికే ఉన్నాయి. కానీ ఎక్కడైనా కానీ సంచులు చూస్తేనేవి ఇట్లా ఉన్నాయి, ఈ చూస్తేనేవి ఇట్లున్నాయి. అందరు ఒకటేసారి పరేషాన్ అయ్యారల్లా. సౌండ్ వస్తుంది. ఎక్కడ మార్కెట్ తరలిస్తారే చీ ఏం మోపవుతున్నారో ఏమో. ఎన్నిసార్లు చెప్పినా ఏది చేసినా ఒక్కని కాల్చి చంపినా కానీ వీళ్ళైతే మారరు. ఈ మాటలైతే నేను చెప్పలేను కానీ మా అమ్మ అయితే డీటెయిల్గా చెప్తుంది. అమ్మ నువ్వు తగులు ఇంకా
నిన్నటికెళ్ళి హైదరాబాద్లో యాడ చూసినా జూబ్లీహిల్స్ పేరే మోగుతుందంటే నమ్మురుల్లా. జూబ్లీహిల్స్లో అమ్నేష్ని అనే పబ్లా ఒక పిల్ల పైన గ్యాంగ్ రేప్ చేసిరంట 5 పోరగాండ్లు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం వేటైతే గాలిస్తురు. కానీ ఈ క్రమంలో ఏమైందంటే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా ఖాన్ కుమారుడు ఉన్నట్టు మహమ్మద్ ఖాదర్ను మరో బాలుడిని కూడా పోలీసులకు అదుపులో అయితే తీసుకున్నారంట. మరి ఏం చేస్తారో చూడాలి. ఉన్నోనుకో న్యాయం, లేనోనుకో న్యాయం అయితే మన పోలీసు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి ఈసారి ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. నిందితుల్లో 18 ఇయర్స్ పూర్తి అయిన వ్యక్తి ఉమేర్ ఖాన్ అనే వ్యక్తి 80 ఇయర్స్ పూర్తి అయిన వ్యక్తి పనిచేశారు. మిగతా ముగ్గురు కూడా జువెనైల్స్ ఉన్నారు. వారు పేర్లు మేము మీకు చెప్పడం చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. వారి పేరు కానీ, వారు సంబంధించిన పేరెంట్స్ పేరు కానీ, వారు ఉన్న ప్లేస్ కానీ మేము బయట పెట్టడం చట్టపరంగా నేరం కాబట్టి అది మనం బయట పెట్టట్లేదు. సో ఈ కేసులో టీమ్ స్టేట్మెంట్ తీసుకొని వేరే ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్నది కూడా మేము దర్యాప్తు చేసి 100% ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఈ పర్టికులర్ హీనమైన అఫెన్స్ ఏదైతే జరిగిందో దానిలో ఉన్న నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష వచ్చే విధంగా ఈ టీమ్స్ పనిచేస్తుందని చెప్తున్నారు. పల్లె ప్రగతి అంటే ఏం చేస్తారు? ఇలా ఆ డ్రైనేజీలు క్లీన్ చేయడమో, లేకపోతే చెట్లు నాటడమో, లేకపోతే ఇంకేదో పనిలో స్వచ్ఛంగా ఉండడమో, గిట్లాంటి పనులన్నీ చేస్తారు. కానీ బడిలో ఉన్న పిల్లలకు కూడా మంచి జరగాల అని చెప్పేసి ఇగో ఈసారి అందరికీ పుస్తకాలు కొనిపించారు. ఇక పల్లె ప్రగతి పనులు అంటే ఎట్లుంటాయో మనకు తెలియదా? ఉల్లా 7 సమస్యలు ఏమి ఉంటాయి అవన్నీ మళ్ళీ చూసి మంచిగా చేయడానికి పల్లె ప్రగతి అని పెట్టిరు మన వాళ్ళు. అయితే గిట్లాంటి పనికే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గ్రామంలో గిట్లాంటి పనులకే జెడ్పీ చైర్పర్సన్లు పోయిర్రు. ఆడ పోయగానే అక్కడ కొన్ని మొక్కలు కూడా నాటిరంట. మొక్కలు నాటేసిన తర్వాత పక్కనే ఒక స్కూల్లో పోయి ఏమేం కావాలా అని చెప్పేసి అరుచుకున్నారంట. అయితే మా పోరగాళ్ళకి గివి కావాలని చెప్పి సార్లు చెప్పారంట. అయితే దానికి సంబంధించినది 21 లక్షలు ఇచ్చి ల్యాబ్కి కావాల్సిన వస్తువులని కొనిపెడతామని చెప్పేసి డబ్బులు ఇచ్చి పోయిరంట ఆ సార్లు. అయితే మంచి పనే చేసిరు సార్లు మీరైతే. ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలంటే మా దగ్గర ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టీచర్స్ మా దగ్గరనే ఉన్నారు. అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకా టాలెంట్ ఉంది. గతం కంటే మెరుగైనటువంటి వస్తువులు ఇప్పుడు మనం కూడా మన పండుగ మన స్కూల్ సెలెక్ట్ అయ్యింది కాబట్టి గతం కంటే మెరుగైనటువంటి వస్తువులు వస్తూ ఉన్నాయి. కరగద్దాలు కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, వాటర్ సిస్టమ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, భోజనాలకు సంబంధించినటువంటి డైనింగ్ హాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి చేతులు కాపాడుకొని మంచి సదుపాయాలు కాబట్టి మా స్కూల్లో చేర్పిస్తే ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి డిజిటల్ క్లాస్ రూమ్ వస్తున్నది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటావు మంచి ప్రయత్నం చేసి అందరూ కూడా మంచిగా అందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. 6 ఏళ్ల పాప ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ పాపని దగ్గర పిలుచుకొని బా ఇంత ముద్దుగుంది ఈ పాప అని చెప్పేసి ఆడించుకుంటాం, లేకపోతే గోరుముద్ద అన్నం పెడుతూ ఉంటాం. లేకపోతే షాప్కి వెళ్ళినప్పుడు ఏమైనా ఉందనుకో కొనుక్కొచ్చి చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం. లేకపోతే దగ్గర తీసుకొచ్చి అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బట్టలు కూడా పెడతారు 6 ఏళ్ల పాపకు. కానీ ఈ ఎదవలు, ఈ దరిద్రులు, ఈ సిగ్గులేని వేస్ట్ గాళ్ళు ఇగో 6 ఏళ్ల పాప ఏమనుకున్నారా మీరు? అసలు మిమ్మల్ని ఎట్లా దన్నాలో ఏమో నాకైతే మస్తు కోపం వస్తుందిలా. మా అమ్మ అయితే ఆ సంగతి ఏందో మొత్తం చెప్తుంది, వినండి. మా లక్కీగాడు చెప్పినట్టే ఈ వార్త చెప్పాలంటే జర బాధ అవుతుంది, కానీ చెప్పకనేమో తప్పుతలేదుల్లా. అసలు జరిగింది ఏంటంటే, ఎవరైనా ఎండాకాలం అనగానే మన అమ్మమ్మల ఇంటికో నాయనమ్మల ఇంటికో పోతాము. ఎండాకాలం సెలవులు అనగా గుర్తొచ్చేది కూడా మనకు ఆలేనాయే. ఈడ కూడా అట్టనే ఒక అమ్మాయి కరీంనగర్ జిల్లాకించి ఇల్లందుకుంటకు చెందిన పిల్ల పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం ఉప్పరపల్లిలా వెళ్ళిందంట. అయితే పిల్ల ఆడుకుంటా ఉంటుంటే ఒక కామాంధుడు ఆయన కంట్ల కారం పోయ్యా ఆయన కాలిరగొట్టి పొయ్యిలో పెట్ట ఆయనకి ఏం పుట్టిందో రోగం. కానీ ఆడుకుంటున్న పిల్లని అన్నం పెడతా అని తీసుకుపోయి ఒక కామాంధుడు అత్యాచారం చేసిండంట. పాపం రాత్రి ఏమైందా అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ చూడంగానే ఇదంతా జరిగిందని తెలవంగానే దెబ్బకు ఆసుపత్రికి తీసుకుపోతే జరిగింది ఇది, ఆ పిల్ల మీద అత్యాచారం చేసిండని తెలిసింది. మరి పోలీసార్లు మరి జర మీరు ఎట్టయినా కానీ న్యాయం అయితే చెయ్యుర్రయ్యా. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం కాదు, జరిగిన బాధిత కుటుంబానికి మాత్రం తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వల్ల ఓకే సార్. ఈరోజు పెద్దపల్లి డివిజన్ ఓదెల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై
ఒక వ్యక్తి అఘాయిత్యం చేయడం జరిగింది. బాధితురాలు బంధువులు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. సంబంధిత వ్యక్తి ఎవరైతే అఘాయిత్య ప్రయత్నం చేసిందో అతనిపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. పోక్సో చట్టం ప్రకారం బాధితురాలు వివరాలు కానీ వాళ్ళ బంధువుల వివరాలు కానీ ఊరి వివరాలు కానీ అంటే తన ఐడెంటిటీ బయటకు వచ్చే ఏ ఒక్క వివరాలు కూడా తెలియజేయకూడదు. అందుకని వారెవరి వివరాలు కూడా తెలియజేయడం జరగట్లేదు. మీ అందరికీ కూడా మా తరఫున విజ్ఞప్తి, అంతవరకు వార్త తప్ప మిగతా వివరాలు ఏవి తెలియజేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పెట్రోల్ రేట్ ఎంత ఉండే ఉల్లా వామ్మో ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఉంది. కానీ మొన్న కొంచెం కేంద్రం వాళ్ళు కొంచెం తగ్గిస్తే కొంచెంలో కొంచెం ఇప్పుడు సర్దుబాటు అయింది. కానీ మొన్న అయితే అమ్మో తట్టుకోలేకపోయినాం. అప్పుడు ఏం వచ్చినాయి, ఎలక్ట్రిక్ బైకులు వచ్చినాయి. అబ్బా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఈ బైకులను తీసుకోబోవచ్చు అనుకున్నారు పోరగాళ్ళందరూ. కానీ తీరా చూస్తే ఇలాంటి కథ అవుతుంది ఎలక్ట్రిక్ బైకులది. ఈ రోజులల్లో ఈ వార్త బాగా వినిపిస్తుందిలా, గది ఒకటి కాలిపోయింది, ఇది కాలింది, మొన్న రెస్టారెంట్ దగ్గర ఏదో కాలింది అనేసి చెప్పిళ్ళు. ఈరోజు ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలట ఒక బైక్ అట షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిందట. దాన్ని ఆ ఓనరు బయట పెట్టి లోపలి పోయి మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి భయమని మంటలు వస్తూనే ఉన్నాయట. మరి ఈ ముచ్చట చూడురు. ఈరోజు వార్తలు అయితే చెప్పేసిన వాళ్ళ ఇంకా రేపు మంచి వార్తలు తీసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉంటా. చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. అప్పటి వరకు ఉంటా.